హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మేము మా వాడి బర్త్డేకి సైకిల్ గిఫ్ట్గా ఇచ్చామండి. సో ఏ సైకిల్ తీసుకున్నాం, ఎలా ఉంది, మా వాడు ఎలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాడు, సో వాడి హ్యాపీనెస్ అంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో వీడియో మాత్రం ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఇంకా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మా వాడి బర్త్డే గిఫ్ట్కి మేము సైకిల్ గిఫ్ట్గా ప్రజెంట్ చేసాము. యాక్చువల్గా ఇది వాళ్ళ మామ అంటే మా తమ్ముడు గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సో ఇంకా మా వాడు లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు సైకిల్ 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 అని. అఫ్ కోర్స్ ఇంకా పిల్లలు ఏదైనా ఒకటి కావాలి అన్నారనుకో అది మనం ఇచ్చేంత వరకు మనల్ని వదిలిపెట్టారు. డైలీ ఏదో ఒకటి అలా అడుగుతూనే ఉంటారు కదా అమ్మ. ఏదో ఒక మూమెంట్లో అది గుర్తొస్తుంది, అమ్మ అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు కొనిస్తావు ఏమి అని. సో ఇంకా ఫైనల్గా మేము సైకిల్ తీసి ఇచ్చాము. ఇది స్పోర్ట్స్ టైప్ సైకిల్ అనమాట, లేటెస్ట్ మోడల్. సో మేము ఫస్ట్ మా బ్రదర్ ఆన్లైన్లో బుక్ చేశాడు. మేము ఆన్లైన్లో బుక్ చేసింది పార్ట్స్ అంతా కూడా అంత పర్ఫెక్ట్గా లేవన్నమాట. సో అన్ని బంద్ అయినట్టు, మేము ఫిట్టింగ్ చేయడానికి కూడా మాకు సరిగా రాలేకపోయింది. సో అందుకే ఇంకా మేము రిటర్న్ పెట్టేశాము. ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి ఇంకా ఊరికే ఆన్లైన్ ఎందుకు అనేసి ఇంకా మా ఆయన మా బాబుని షాప్కి తీసుకెళ్ళి సైకిల్ కొనిచ్చాడనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాడి హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. చూడండి, వాళ్ళ నాన్నతో సైకిల్ అతను ఫిట్టింగ్ చేస్తా అంటే సైకిల్ వాళ్ళ నాన్నతో ఏదో చెప్తా అన్నాడు. బాగా మాట్లాడుతున్నాడు, సైకిల్ బాగుంది. యాక్చువల్గా కలర్ సైకిల్ కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ కలర్ కావాలంటే ఆ మోడల్ కూడా అంతా వాడే తీసుకున్నాడు. సో ఇంకా అతను ఫిట్టింగ్ చేస్తా అంటే మా వాడితో చెప్తున్నాడు, మా వాడు అడుగుతుంటే ఎలా ఉంది సైకిల్ అంటే బాగుంది నాన్న, చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎవరు ఇప్పించారు అంటే మామ ఇప్పించాడు అని అన్నీ చెప్తున్నాడు అనమాట. చాలా ఓకే చాలా బాగుంది, సూపర్ ఉంది అని ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు చూడండి. బాగా ఎగురుతూ గంతులు వేస్తున్నాడు. అంతే అండి, పిల్లలకు నచ్చింది మనం ఏదైనా కొనిచ్చామంటే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ మనం వాళ్ళ ఫేస్లో వాళ్ళ కళ్ళలో చూడొచ్చు అనమాట. సో సైకిల్ మాత్రం బాగా ఉంది. అంటే నేను ఆన్లైన్లో చూసాం కాబట్టి దానికి దీనికి నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అది అసలు ఫిట్టింగ్ కానీ పార్ట్స్ కానీ నాకు ఎందుకు ప్లాస్టిక్లా అనిపించి అంత నచ్చలేదు. బట్ ఇది మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. యాక్చువల్గా బ్యాక్ సైడ్ సీట్ ఉండేది అయితే తీసుకుందామని నేను చెప్పింటిని. బట్ ఏమంటే ఇప్పుడు అది ప్రజెంట్ బ్యాక్ సైడ్ సీట్ ఉండేది ప్రజెంట్ సైకిల్స్కి రావంట. అంటే లేటెస్ట్ మోడల్స్ కాబట్టి కొంచెం ఓల్డ్ మోడల్కి అయితే అలా ఉంటుంది. సో ఓకే అంటే జనీష్కి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, సో జనీష్ వాళ్ళ తమ్ముడు బాగా కూర్చోబెట్టుకొని అలా తొక్కొచ్చు అనేసి నేను అలా అనమాట. సో ఓకే నో ప్రాబ్లం, ఇది కూడా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ స్పోర్ట్స్ టైప్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ మధ్యలో వైట్ కాంబినేషన్. ఆ పెడల్స్కి కూడా అంతా కూడా చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. మావాడు మాత్రం సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో ఫస్ట్లో అయితే ఎవరు ఇప్పించారు ఈ సైకిల్ అని అంటే నాన్న ఇప్పించాడు అని చెప్పాడు. బట్ మరి తర్వాత ఎందుకంటే నాన్న తీసుకెళ్ళి షాప్కి కొనిచ్చాడు కాబట్టి వాడు నాన్న తీసిచ్చాడు అని అనుకున్నాడు. మరి తర్వాత మా తమ్ముడు కూడా సైకిల్ ఎలా ఉంది జనీష్ అని అడిగితే నాన్న తీసిచ్చాడు నాన్న కొనిచ్చాడు అని అంటున్నాడు. పిల్లలు అంతే కదండి, వాళ్ళకి ఏది అనిపిస్తుందో వాళ్ళకి ఏం తెలుస్తుందో అదే కరెక్ట్గా చెప్తారనమాట. సో ఇంకా లాస్ట్కి మరి నేను ఉండేసి లేదు నాన్న ఇది నా మామ ఇప్పించాడు, నాన్న షాప్కి వెళ్ళి తీసిచ్చిన, నా మామ కొనిచ్చాడు నీకు బర్త్డే గిఫ్ట్కి అంటే ఓకే అని. అప్పుడు ఎవరు కొనిచ్చారు అని అంటే మామ కొనిచ్చాడు అని చెప్తున్నాడు. బాగా వాళ్ళ నాన్నతో బాగా డిస్కస్ చేస్తూ బాగా అన్నీ చెప్తున్నాడు అనమాట. బాగా ఎగురుకుంటా వాడు చూడండి, వాడి కళ్ళల్లో వాడి ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అన్న సైకిల్ ఫిట్ చేసి నాకు ఇస్తాడా, ఎప్పుడెప్పుడు నేను తీసుకుందామా, ఎప్పుడెప్పుడు నేను తొక్కుదామా అని ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట వాడు. సో ఇంకా పార్ట్స్ అన్నీ కూడా అతను బాగా ఇది 1 year గ్యారెంటీ ఇచ్చారు. పార్ట్స్ అన్నీ వాళ్ళే నీట్గా బాగా ఫిట్టింగ్ చేసి ఇచ్చారు. సైకిల్ కూడా కొంచెం స్పోర్ట్స్ మోడల్ టైప్ కదా, చాలా న్యూ మోడల్ న్యూ లుక్గా ఉంది. చాలా బాగా అనిపించింది. చూడడానికి కూడా కొంచెం బాగా క్లాసీగా ఉంది. అట్ ద సేమ్ టైం బాగా స్టైలిష్ లుక్ ఉంది సైకిల్. అందులో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే ఇంకా అది ఎవర్ అనమాట ఇంకా కాంబినేషన్.
చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా కానీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే మాత్రం సూపర్గా ఉంటుంది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చుతుందండి కలర్స్. సో ఇంకా సైకిల్ అంతా కూడా దగ్గరుండి మరీ ఫిట్ చేస్తున్నారు మా ఆయన. మా బాబు మాత్రము అతనితో బాగా మాట్లాడుతూ, మా ఆయనతో బాగా మాట్లాడుతూ అక్కడ సైకిల్ ఫిట్ చేసేది చూస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సూపర్ ఎగ్జైటెడ్, ఇంకా సైకిల్ ఎప్పుడెప్పుడు తొక్కుదామా అని. ఫైనల్గా సైకిల్ రెడీ అయ్యేసరికి ఇంకా సైకిల్ అక్కడే మొత్తం ఆ షోరూంలోనే, సైకిల్ షోరూంలోనే సైకిల్తో బాగా రౌండ్ చేశానంట. వాడు అంత చెక్ చేస్తున్నాడు అనమాట. నాన్న బ్రేక్ ఇలా, సీట్ ఇలా ఉంది నాన్న అని. చూడండి ఇంత లేడు, అప్పుడే వాళ్ళకి తెలిసిపోతాయి. ఈ జనరేషన్ మనం ఏమీ చెప్పక్కర్లేదు, వాళ్ళకే తెలిసిపోతాయి అన్ని. ఇంకా వాడైతే ఇంకా ఎంతో సూపర్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు అని అంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాడు. నేను ఎప్పుడెప్పుడు తొక్కుదామా అని. చూడండి అన్న ఏదో చెప్తుంటే కూడా దానికి ఆన్సర్స్ ఇస్తున్నాడు అనమాట. అది నాన్న ఇట్లా, ఇది నాన్న ఇలా అని చెప్తున్నాడు. సో ఫైనల్గా ఇయర్ వాడికి సైకిల్ వచ్చేసింది. మేము మాత్రం ఫుల్ హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను వాటికి పూజ చేసి, సైకిల్కి అంత నీట్గా బొట్లు పెట్టి, కొంచెం పూలదండ అలా వేసి, పూజ చేసి, బత్తి అంటించి అంత అది హారతి కూడా ఇచ్చానమాట. వాడు ఫస్ట్ నేను పెడతానన్నమ్మా అని అంటున్నాడు. సరే అని ఇంకా వాడి చేతులతోనే బొట్టు పెట్టించి కొంచెం అగరబత్తులు వెలిగించానమాట. ఇంకా మా చిన్నోడు ఆ సైకిల్ చూసి వాడు ఎప్పుడెప్పుడు తీసుకుందామన్నాడు. వాడైతే మా చిన్నోడిని సైకిల్ కూడా టచ్ చేయనివ్వలేదు. ఎందుకంటే ఇంకా కొత్తది కదా, నాకే అన్నట్టుగా ఉంటుంది కదా పిల్లలకి ఫీలింగ్. సో అస్సలు ఇవ్వలేదన్నమాట. ఏడుస్తున్నాడు మా చిన్నోడు కూడా, నాకు కావాలా అనేసి. ఇంకా ఓవరాల్గా నేను పూజ అంతా చేసేసాను. అంతా అగరబత్తి అంటించి ఇంకా హారతి ఇచ్చేసి అంతా చేశానమాట. సో ఇయర్ బర్త్డే గిఫ్ట్ మా అమ్మ కొనిచ్చినది. మా వాడు మాత్రం ఫుల్ హ్యాపీ, అట్ ద సేమ్ టైం మేము కూడా హ్యాపీ. సో మావాడు ఇంకా ఫుల్ ఇంకా సైకిల్ని ఇంకా వదలడు, ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉంటాడు. ఇంకా వాడు ఇంకా సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో ఇయర్ ఫైనల్గా వాడికి సైకిల్ వచ్చేసింది. మేము కూడా హ్యాపీ అండి, మాకు కూడా చాలా బాగా అనిపించింది. జనీష్ బర్త్డేకి ఇలా సైకిల్ తీసి ఇవ్వడము మాకు కూడా ఒక అంటే మెమొరబుల్గా ఉంటుంది. కోర్స్ ఇంకా బాయ్స్కి మనము ఇవే కదా వాళ్ళు ఎక్కువ అడిగేది, టాయ్స్. సో ఇది ఓవరాల్ అబౌట్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్